గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో మనం గాస్ జాకోబిస్ హైట్రేషన్ మెథడ్ మీద ఒక ప్రాబ్లం చేసాం. సో ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం చేద్దాం, తర్వాత హోంవర్క్ ప్రాబ్లమ్స్. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే చూడండి, సాల్వ్ ది ఫాలోయింగ్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ బై యూజింగ్ జాకోబిస్ మెథడ్ అప్ టు 2 ప్లేసెస్ ఆఫ్ డిస్మల్ అని ఇచ్చాడు. ఓకే, అప్ టు 2 ప్లేసెస్ ఆఫ్ డిస్మల్ అని ఇచ్చాడు ఇక్కడ. సో ఫస్ట్ ఇలా ఇచ్చినట్టు ఈ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే సొల్యూషన్ చూడండి. ఈ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ 14x1 - 3x2 = 8, x1 + 5x2 = 11 అని ఉంది. ఈ ఫస్ట్ ఈక్వేషన్లో ఎక్స్ అంటే దట్ మీన్స్ జనరల్గా మనకి ఎలా తెలుసు, XYZ అనేటువంటి XYZ లాగా ఇస్తాడని తెలుసు. కానీ ఇది కొంచెం డిఫరెంట్ ప్రాబ్లం. ఎలా ఇచ్చాడు, దట్ ఈస్ x1 x2 x1 x2 అని ఇచ్చాడు. అంటే XY ప్లేస్లో x1 x2 అని ఇచ్చాడు, అంతే డిఫరెన్స్. ఎందుకు ఇది చెప్తున్నాను అంటే, జనరల్గా XYZ ఇస్తే xi+1 తీసుకుంటాం. మరి x + x1 ఇస్తే ఎలా తీసుకోవాలి, సఫిక్స్ ఏదైతే ఉందో అది మీరు కన్ఫ్యూజ్ అయిపోతారని ఈ ప్రాబ్లం ఈ మోడల్లో కూడా చెప్తున్నాను అనమాట. ఓకే, ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ ఈక్వేషన్లో ఫస్ట్ వేరియబుల్ యొక్క కోఎఫిషియంట్ ఎంత ఉందండి, 14 ఉంది. 14 ఈజ్ గ్రేటర్ దెన్ మాడ్యులస్ ఆఫ్ -3. అంటే సెకండ్ ఈక్వేషన్ చూసినట్టయితే x2 కోఎఫిషియంట్ ఎక్కువగా ఉంది. అంటే గివెన్ ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయి, ద డయాగోనల్ డామినెంట్ ఇన్ సిస్టమ్. సో అందువల్ల మనం ఏం అప్లై చేయొచ్చు, గాస్ జాకోబిస్ మెథడ్ని అప్లై చేయగలం. సో దేర్ఫోర్ ఇక్కడ ఏమని చెప్తాం, గివెన్ ఈక్వేషన్స్, ఓకే, గివెన్ ఈక్వేషన్స్ satisfies Jacobi's convergent condition. ఓకే, ఎందుకని కన్వర్జెంట్ కండిషన్ సాటిస్ఫై చేస్తున్నాయి, ఇక్కడ x1 యొక్క కోఎఫిషియంట్ 14, x2 యొక్క కోఎఫిషియంట్ 3, అంటే మాడ్యులస్ ఆఫ్ -3. ఇక్కడ డయాగోనల్ డామినేటింగ్ సిస్టమ్గా ఉన్నాయి కనుక కన్వర్జెంట్ కండిషన్ సాటిస్ఫై చేస్తున్నాను. ఓకే, ఇచ్చిన ఈక్వేషన్స్ నుంచి ఫస్ట్ ఈక్వేషన్ x1ని తీస్తాం, సెకండ్ ఈక్వేషన్ నుంచి x2 తీస్తాం. దేర్ఫోర్ ఏమని చెప్తాం, ఫ్రమ్ గివెన్ ఈక్వేషన్స్, ఓకే, గివెన్ ఈక్వేషన్స్ ఏమవుతుందండి, ఇక్కడ ఇందులోంచి x1 మనం పక్క తీసినట్టయితే x1 = 1/14 ఇంటూ ఇక్కడ చూడండి 8 - 3, ఓకే, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ -3x2. ఈ ఈక్వేషన్ ఏమవుతుంది, ఇందులో x2 కనుక మనం బయట తీసినట్టయితే x2 = 1/5 ఇంటూ 11 - x1, దట్ ఈస్ ద వాల్యూ. ఇప్పుడు జాకోబీ ఇటరేటివ్ ఫార్ములాస్ రాయాలి. ఓకే, దేర్ఫోర్ ద జాకోబీస్ iterative formula ఏమవుతాయండి, ఓకే, ఫస్ట్ వన్ చూడండి, x1 of i + 1 is equal to 1/14 into 8 + 3x2 of i, that is the first one. ఈ సెకండ్ వన్ ఏమవుతుంది, x2 of i + 1 = 1/5 into 11 - x1 of i. కానీ ఇక్కడ మనం x1 i + 1, ఇక్కడ x1 of 1 కావాలి అంటే ఇక్కడ మనకి ఏం కావాలి, x2 of 0 కావాలి, x1 0 కావాలి. అవి ఇనిషియల్ వాల్యూస్ ఇవ్వలేదు కనుక ఎలా కన్సిడర్ చేసుకుంటాం, లెట్ x1 not equal to x2 not equal to 0 అని కన్సిడర్ చేసుకుని దీని నుంచి ఫస్ట్ ఐటరేషన్ చూడండి, దట్ ఈస్ x1 of 1 is equal to 1/14 into 8 + 3 into x2 not అంటే 0, అంటే విచ్ ఈస్ ఈక్వల్ టు 8/14. వాట్ ఈస్ 8/14 వాల్యూ ఎంత వస్తుందండి మీకు, 2 డెసిమల్ ప్లేసెస్ వరకు కనుక మనం తీసుకున్నట్టయితే 0.57. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ద x2 of 1 = 1/5
into 11 minus 0 అంటే that is which is nearly 2 point. Okay, suppose 2.05 ఎందుకంటే 11 by 5 2 times 1 0 point. Okay, 2.2 అవుతుంది. ఓకే, దట్ ఈస్ 2.2 ఎందుకంటే 11 by 5 కనుక 2.2 అవుతుంది. ఓకే, ఫస్ట్ ఐట్రేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తా అండి, సెకండ్ ఐట్రేషన్ చూడండి. వాట్ ఈస్ ద సెకండ్ ఐట్రేషన్? దట్ ఈస్ x1 of 2. ద సెకండ్ ఐట్రేషన్ ఈస్ 1/14 into, okay, 1/14 into 8 plus 3 into, okay, x2 అంటే 2.2. ఓకే, 2.2. ఈ వాల్యూ ఎంత వస్తుందండి? దట్ ఈస్ x12 అంటే 1 పాయింట్ అప్రాక్సిమేట్గా 1.0. ఓకే, 1.04. అండ్ మళ్ళీ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? x2 of 2 అంటే ఇదేమవుతుంది? 1/5 into, ఓకే, 1/5 into 11 minus, okay, x1. What is x1? 0.57, which is nothing but x2 of 2 is 2.09. Okay, 2.09. ఓకే, నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేయండి. ఇక్కడికి ఒక ఐట్రేషన్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఐట్రేషన్ ఏంటి? దట్ ఈస్ ఈ రెండు కలిపితే ఒక ఐట్రేషన్ అండి. నెక్స్ట్ ఐట్రేషన్ చూడండి, ఇక్కడ x1 of 3 ఇక్కడికి ఒక ఐట్రేషన్ అయింది. ఈ రెండు కలిపి ఐట్రేషన్, సెకండ్ ఐట్రేషన్. ఇక్కడ ఏమవుతుంది? x3 ఈజ్ ఈక్వల్ అంటూ 1/14 into 8 plus 3 into 2.09 విచ్ ఈజ్ ఈక్వల్ అంటూ, అంటే థర్డ్ ఐట్రేషన్ ఎంత వస్తుందండి? దట్ ఈజ్ 1.02. అండ్ x2 of 3, okay, x2 of 3 is 1/5 into 11 minus, okay, x1 అంటే 1.04 which is also nearly 1.99. ఇక్కడ సెకండ్ ఐట్రేషన్ థర్డ్ ఐట్రేషన్ కంపేర్ చేయండి. ఇక్కడ 1.04 వచ్చింది, ఇక్కడ 1.02 వచ్చింది. సో బోత్ ఆర్ నాట్ ఈక్వల్. అంటే వీ హ్యావ్ టు డూ అనదర్ iteration, that is the third iteration, sorry, fourth iteration. So that means x14 is equal to 1/14 into 8 plus 3 into 1.99 which is approximately, that is fourth iteration is 1, value is 1. And x2 of 4, that is 1/5 into 11 minus 1 which is 2. ఓకే, సో దట్ మీన్స్ 1.02. యాక్చువల్లీ ఇక్కడ 1.02. ఓకే, 1.02 విచ్ ఈజ్ నియర్లీ 2 వాల్యూ. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ ఐట్రేషన్ చేయండి. ఓకే, ఇదంతా కలిపితే ఒక ఐట్రేషన్. వాట్ ఈస్ ద ఫిఫ్త్ ఐట్రేషన్? x1 of 5 ఈక్వల్ అంటూ 1/14 into 8 plus 3 into 2. అంటే దట్ మీన్స్ ఇది ఎంత వస్తుందండి? 6 plus 14 1. అండ్ x2 of 5 ఫిఫ్త్ ఐట్రేషన్ 1/5 into 11 minus 1. ఓకే, దట్ ఈస్ 2. బట్ ఇక్కడ ఫోర్త్ ఐట్రేషన్ ఆఫ్ x1 యొక్క ఫోర్త్ ఐట్రేషన్ వాల్యూ 1, x1 యొక్క ఫిఫ్త్ ఐట్రేషన్ వాల్యూ 1, అండ్ x2 యొక్క ఫోర్త్ ఐట్రేషన్ వాల్యూ 2, x2 యొక్క ఫిఫ్త్ ఐట్రేషన్ వాల్యూ 2. అంటే దేర్ ఫోర్ ఏమవుతుందండి, మనం ఏమని చెప్తాం? ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ఇటరేటివ్ వాల్యూస్ ఆర్, ఓకే, ఐట్రేషన్ వాల్యూస్ ఆర్ ఈక్వల్ సో ఈక్వల్ కనుక దేర్ ఫోర్ ఏమని చెప్తా అండి? x1 ఈక్వల్ అంటూ, ఓకే, సో ఈక్వల్ అయినాయి కనుక సొల్యూషన్ మనం ఏమని చెప్తాం? ఓకే, ప్రాబ్లం. ఓకే, దేర్ ఫోర్ x1 వాల్యూ ఎంతండి? 1, కామా x2 ఈక్వల్ అంటూ 2 ఈజ్ ఏ సొల్యూషన్. ఓకే, సొల్యూషన్ ఫర్ గివెన్ ఈక్వేషన్, సొల్యూషన్ ఫర్ గివెన్
ఈక్వేషన్స్. ఓకే, దట్ ఈస్ ద గాస్ జాకోబిస్ మెథడ్. ఈ మోడల్తో మీకు గాస్ జాకోబిస్ మెథడ్ అనేటువంటిది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఏంటండి హోంవర్క్ చేద్దాం. గాస్ జాకోబిస్ మెథడ్ మీద హోంవర్క్ ప్రాబ్లమ్స్ ఇస్తాను, ఫస్ట్ ఇవి నోట్ చేసుకోండి. ఓకే, ఓకే, ఈ 4 ప్రాబ్లమ్స్ హోంవర్క్ ప్రాబ్లమ్స్ అండి. ఈ పక్కన ఆన్సర్స్ కూడా ఇచ్చామన్నమాట. ఎందుకు ఆన్సర్స్ అంటే మీరు క్యాలిక్యులేటర్తో చేస్తారు కనుక ఎక్కడైనా తప్పులు చేస్తూ ఉన్నట్టయితే ఆన్సర్స్ ఇవి కరెక్టా కాదో చెక్ చేసుకుంటారని ఈ 4 ప్రాబ్లమ్స్ ఆన్సర్స్ కూడా మీకు పక్కన బ్రాకెట్లో రాయడం జరిగింది. సో 4 ప్రాబ్లమ్స్ని మీరు గాస్ జాకోబిస్ ఇటరేటివ్ మెథడ్లో చేయాలి. ఎప్పుడైనా ఇటరేటివ్ మెథడ్స్ చేసేటప్పుడు ప్రతి ప్రాబ్లంలో చూడండి అప్ టు 3 ప్లేసెస్ ఆఫ్ డెసిమల్ అని చెప్తున్నాం. ఒకవేళ వాడు ఎన్ని డెసిమల్ ప్లేసెస్ వరకు చేయాలో అనేటువంటిది ప్రాబ్లం లెవెల్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం ఇలా ఇచ్చాడండి. ఓకే, ప్రాబ్లం ఇలా ఇచ్చాడు, సాల్వ్ ది ఫాలోయింగ్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ బై యూజింగ్ జాకోబిస్ ఇటరేటివ్ ఫార్ములాని వదిలేశాడు. అప్ టు ఎన్ డెసిమల్ ప్లేసెస్ అని చెప్పకపోతే అప్పుడు మనం 3 డెసిమల్ ప్లేసెస్ వరకు చేయాలి. ఓకే, ఎన్ని ప్లేసెస్ వరకు చేయాలండి? 3 డెసిమల్ ప్లేసెస్ వరకు మనం చేయాలి. అంటే 3 డెసిమల్ ప్లేసెస్ అంటే ఏంటి? సపోజ్ ఎక్స్ వాల్యూ 1 పాయింట్ తర్వాత ఎన్ని డెసిమల్ ప్లేసెస్ కనిపిస్తున్నాయి? 3. ఇక్కడ కూడా ఎన్ని? 3. ఇక్కడ కూడా ఎన్ని? 3. అంటే దట్ మీన్స్ పాయింట్ తర్వాత 3 డెసిమల్ ప్లేసెస్ కరెక్ట్గా వచ్చే విధంగా చేయాలి. ఎగ్జామ్లో వాడు ఎన్ని డెసిమల్ ప్లేసెస్ అనేటువంటిది మెన్షన్ చేయకపోతే వీ హ్యావ్ టు కన్సిడర్ అప్ టు 3 డెసిమల్ ప్లేసెస్. ఓకే, దిస్ ఇస్ ద హోంవర్క్ ప్రాబ్లం. ఓకే.